తగిన భార్య. హోర్జా నజీరుద్దీన్ ఒకనాడు తన స్నేహితుడితో కూర్చుని ద్రాక్షరసం తాగుతూ ఉండగా మరొక మిత్రుడు సంతోషంగా అక్కడికి వచ్చి, వచ్చే వారం నాకు పెళ్ళి, నువ్వు రావాలి అన్నాడు. తప్పకుండా వస్తాను, కూర్చో అంటూ ద్రాక్షరసం అందించాడు హోర్జా. వచ్చిన మిత్రుడు లోటాను అందుకుంటూ, అవును, చాలా కాలంగా నాకు ఒక అనుమానం అన్నాడు. ఏమిటి అన్నాడు హోర్జా. ఇంతకాలంగా నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? అసలు పెళ్ళి ప్రయత్నాలు చేశావా లేదా అని అడిగాడు మిత్రుడు. చేశాను, ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల క్రితం అన్నాడు హోర్జా. అలాగా, తగిన వధువు దొరకలేదా ఏం అన్నాడు మిత్రుడు. దొరక్క కాదు, అది చాలా పెద్ద కథ. నేను యువకుడిగా ఉన్నప్పుడు తగిన భార్యను వెతుక్కుంటూ బయలుదేరాను. ఎంతో దూరం ప్రయాణం చేశాను, కొండలు కోనలు తిరిగాను. చివరికి ఒక చిన్న గ్రామంలో ఒక అందమైన యువతిని చూశాను. ఆమె చాలా తెలివైనది, గుణవతి కూడాను. కానీ లోక జ్ఞానం శూన్యం. అలాంటి యువతి నాకు పెద్ద సాయంగా ఉండదు కదా. అందుకని తగిన భార్య కాదనుకున్నాను. అక్కడి నుండి బయలుదేరి ఒక పట్టణం చేరుకున్నాను. అక్కడ ఒక యువతిని చూశాను. ఆమెకు అందచందాలు, దయాగుణంతో పాటు లోకజ్ఞానం కూడా ఉంది. ఆమె నాకు ఇంచుమించు తగిన భార్య అనుకున్నాను అని ఆగాడు హోర్జా. మరి ఆమెనెందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగాడు అతడి మాటలను ఆసక్తిగా వింటున్న మిత్రులిద్దరూ ఏకకంఠంతో. ఆమెకు మన భాష రాదు. భాష రాని దాన్ని చేసుకొని ఎలా కాపురం చేసేదని ఆలోచించి ఆమె తగిన భార్య కాదనుకున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఈజిప్ట్ దాకా వెళ్ళాను. అక్కడ ఒక చక్కని యువతిని చూశాను. ఆమెకు అందం, గుణం, లోకజ్ఞానం, దైవభక్తి అన్నీ ఉన్నాయి. మన భాష కూడా తెలుసు. ఆమెతో మాట్లాడినంతసేపు ఎంతో ఆనందించాను. ఆమె నాకు అన్ని విధాల తగిన భార్య అని నిర్ణయించాను అన్నాడు హోర్జా. అంతటి గొప్ప సౌందర్య రాశిని, సుగుణవతిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు మరి అని అడిగారు మిత్రులు. ఏం చెయ్యను, నేను ఆమెను తగిన భార్య అనుకున్నానే తప్ప ఆమె నన్ను తగిన భర్త అనుకోలేదే అంటూ గాఢంగా నిట్టూర్చాడు హోర్జా.